వెల్కమ్ టు తెలంగాణ రైజ్ న్యూస్. మెట్రో విస్తరణకు సహకరించినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు సీఎం రేవంత్ రెడ్డి గారు. కిషన్ రెడ్డితో కలిసి 2.5 గంటలకు పైగా భేటీ అయ్యారు. దీనికి సానుకూలంగా స్పందించారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో ఫోన్లో మాట్లాడారు అశ్విని వైష్ణవ్. నేడు కట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. తెలంగాణ మెట్రో రైల్ విస్తరణకు సహకరించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి గారు వివరించారు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి నుంచి రావాల్సిన రుణం త్వరగా విడుదలయ్యేలా చొరవ చూపాలని కోరారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ను అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ డెవలప్మెంట్ లో భాగంగా గాంధీజీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్, దేవరకద్రలో డిఆర్డీఓ ప్రాజెక్ట్, రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రితో వారు చర్చించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. దేశంలో ఓట్లు, సీట్లతో పాటు పార్టీల చోరీ కూడా జరుగుతుంది. ఇటీవల ఒక పార్టీకి చెందిన 20 మంది, మరొక పార్టీకి చెందిన 9 మంది, ఇంకొక పార్టీకి చెందిన 7 ఎంపీలను కొనుగోలు చేసి ఆయా పార్టీల్లో చీలికలు తీసుకొచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీ మీనాక్షి నటరాజన్ గారు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ BLAలకు హనుమకొండలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ సర్ ప్రక్రియ చేపట్టడం దేశంలో ఇదే మొదటిసారి కాదు. జేఎం లింగ్డో ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్న సమయంలో 3 విడతలుగా పారదర్శకంగా చేపట్టారు. ప్రస్తుతం సర్ ముసుగులో ఇతర పార్టీల ఓట్ల తొలగింపే లక్ష్యంగా కేంద్రం కార్యాచరణ అమలు చేస్తుందంటూ నిప్పులు చెరిగారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ నెల 30న ఖమ్మం జిల్లా చింతకాని మండలం నుంచి విడుదల చేస్తారని డిప్యూటీ సీఎం మల్లు భాటి విక్రమార్క గారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు పాల్గొనబోయే సభకు రైతు ఆశీర్వాద సభగా నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఆర్డీఎస్ ఆధునికీకరణను చేపట్టాలి, ఆ దిశగా కర్ణాటక సర్కార్ పై ఒత్తిడి తేవాలి, తుమ్మిళ్ల 2వ దశ పనుల్లో మరింత వేగం పెంచాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. తుంగభద్ర ప్రాజెక్టుకు కొత్తగా అమర్చిన గేట్లను ఈ నెల 25న ప్రారంభించనున్న నేపథ్యంలో కర్ణాటకతో ఏ అంశాలపై చర్చించాలనే అంశంపై సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి గారు సమీక్ష నిర్వహించారు. ఆర్డీఎస్ నుంచి తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులుండగా ఏ ఒక్క ఏడాది కూడా పూర్తి స్థాయిలో నీరు అందలేదంటూ ఈ సందర్భంగా వెల్లడించారు. కాలువకట్లలో సీపేజ్ తీవ్రంగా ఉందని, వెంట్లకు గేట్లు పూర్తిగా ఉంటేనే వాటా మేరకు తెలంగాణకు నీళ్లు వస్తాయంటూ అభిప్రాయపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రామగుండం యూరియాను తెలంగాణకే ఇవ్వండి, భవ్య స్కీమ్ ఫేజ్ 1లో ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలి, ఏరో డిఫెన్స్ కారిడార్, 2 మెగా లెదర్ పార్కులను మంజూరు చేయండి అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించేలా తెలంగాణ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నామని, దీనికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.